2028లో లాస్ ఏంజల్స్లో ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈ ఒలింపిక్స్లో క్రికెట్ అనే క్రీడాంశాన్ని కొత్తగా చేర్చనున్నారు. దాదాపు 128 సంవత్సరాల తర్వాత క్రికెట్ ఒలింపిక్స్లో స్థానం సంపాదించుకోనుంది. ఈ మేరకు లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ క్రికెట్ పోటీలన్నీ కూడా T20 ఫార్మాట్లో జరగనున్నట్లు తెలిసింది. మొదటి మ్యాచ్ జూలై 12, 2028 నిర్వహించనున్నట్లు వివరించింది. అయితే ఒలింపిక్ చరిత్రలో చివరిసారిగా 1900లో క్రికెట్ మ్యాచ్ జరిగింది. గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రమే అప్పుడు బాగా పోటీ పడ్డాయి. తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు లాస్ ఏంజల్స్ వేదికగా T20 ఫార్మాట్లో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ క్రికెట్ పోటీలలో విజేతలకు స్వర్ణం, రజతం, కాంస్యం పథకాలు బహుకరించనున్నారు. షెడ్యూల్ చూసినట్లయితే గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు జూలై 12 నుంచి 18 వరకు, జూలై 22 నుంచి 28 వరకు 2 సెగ్మెంట్లలో క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి. సెమీఫైనల్ మెడల్ మ్యాచ్లు జూలై 19 పురుషులకు, జూలై 29 మహిళలకు నిర్వహించనున్నారు. ఒక్కో జట్టులో 15 మందితో కూడుకున్న సభ్యులకు స్థానం కల్పించనున్నారు. అథ్లెట్ కోటా కేటాయించనున్నారు. 180 మందికి అథ్లెట్ కోటాను కూడా కేటాయించనున్నారు. ఈ మ్యాచ్లన్నీ కూడా లాస్ ఏంజల్స్కు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫోమోనా ఫెయిర్ ఫ్లెక్స్ వేదికగా జరగనున్నాయి. ఫీడే మహిళల చెస్ ప్రపంచ కప్ జార్జియాలో జరుగుతుంది. బాటోమి అనే నగరంలో మన ఇండియాకు చెందిన దివ్యా దేశ్ముఖ్ తన సత్తాను చూపించడం జరిగింది. ప్రీ క్వార్టర్స్లో చైనాకు చెందిన 2వ సీడ్ జీనర్ చూను ఓడించడం జరిగింది. భారత మహిళల హాకీ జట్టు స్ట్రైకర్ దీపికకు పోలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డును గెలుచుకుంది. FIH ప్రో లీగ్ 2024-25లో నెదర్లాండ్పై అద్భుతంగా ఫీల్డ్ గోల్డ్ చేసినందుకు గాను ఈమె ఈ పురస్కారానికి ఎంపికైంది. పోలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డును అత్యంత సృజనాత్మకత, నిపుణత గల సందర్భాన్ని గుర్తించడం కోసం ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ICC టెస్ట్ ర్యాంకింగ్ ప్రకటించడం జరిగింది. నెంబర్ 1 బ్యాట్స్మెన్గా జో రూట్, నెంబర్ 1 బౌలర్గా జస్ప్రీత్ బూమ్రా ర్యాంకింగ్లో మొదటి స్థానంలో ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో కురువృద్ధ అథ్లెట్ మరణించడం జరిగింది. కురువృద్ధ అథ్లెట్గా పేరుగాంచిన పంజాబ్ పుత్తర్ ఎంతోమందికి స్ఫూర్తినివ్వడం జరిగింది. 100 ఏళ్ల వయసును ఏమాత్రం లెక్క చేయకుండా యువకులకు అథ్లెట్లో సవాల్ విసురుతూ ప్రపంచవ్యాప్తంగా అనేక మారథాన్లలో బరిలోకి దిగాడు. తన సత్తా చాటడం జరిగింది. ఇతను 89 సంవత్సరాల వయసులో అథ్లెటిక్ కెరియర్ను మొదలుపెట్టడం జరిగింది.